విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగిడి ఆమతలవలస మండల తహసీల్దార్ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు సుమారు 52 మందిని అక్రమ మద్యం అమ్మకంలో పాల్గొన్నారు అనే అనుమానంగా బైండ్ ఫోర్స్ నిర్వహించారు. తహసీల్దార్ మరియు మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ఐ కృష్ణలత, రెవెన్యూ సిబ్బంది, రాజాం సర్కిల్ సబ్ ఇన్స్పెక్టర్ మహేష్ మరియు సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని వారిని హెచ్చరించారు. ఇలాంటి చేస్తే మాత్రం మీకు ₹1,00,000 పడుతుంది. బాండ్ అయితే ₹1,00,000 వేస్తున్నారు. మీరు మళ్ళీ ఇలాగే పట్టుబడ్డారంటే ఈసారి జైల్లో పెడతారు, ఫైన్ కూడా కట్టిస్తారు ₹1,00,000. ప్రభుత్వ పథకాలు ఏమంటూ కూడా ఆపిస్తాం. ఇంకా ఓవరాల్గా మనకి వచ్చే మన ఏదైతే రైస్ అని కానీ ఏదైనా ఇంకా అవి దాని మీద పడతాయి మనకి, అంతే కదా. ఇలా అని అది తెలియకూడదు. బాగున్నాం అనుకోవాలి కానీ ఇలాంటి ఊరా అని అనుకోడు. అంటే ఇప్పుడు సంఖ్యలో ఎక్కువ ఉన్నట్టున్నారు. నెక్స్ట్ ఎవరంటే అమ్మకండి ఇంకా